నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వారాహి అమ్మవారిని పూజించేవారు వారి భక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. ఆమె భక్తులను ఎలా కరుణిస్తుందో మనం కథల రూపంలో ప్రతి ఎపిసోడ్లో తెలుసుకుంటున్నాం. అలాగే 3వ ఎపిసోడ్లో భాగంగా అమ్మవారు కళలని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనే దానికి ఉదాహరణగా ఒక కథతో పాటు వివరంగా మనం ఇప్పుడు చూద్దాం. వారాహి అమ్మవారు అందరికీ తెలిసి ఆమె యుద్ధదేవతగా భావిస్తుంటారు. దుష్ట సంహారం చేస్తుంది అని అనుకుంటారు. అలా కాకుండా ఆమె తన భక్తులకు కళలు, జ్ఞానం, ఉన్నతమైన విద్యని ప్రసాదిస్తుంది అని తెలుసా మీకు? ఆ అమ్మని అందుకు కూడా పూజిస్తారు. ఈ కథ ఆ కోణంలో అమ్మవారు తన భక్తులకు ఇచ్చిన వరానికి సంబంధించిన కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. పూర్వం ఒకానొక విశాలమైన నగరంలో విద్యానందుడు అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకు అన్ని శాస్త్రాల్లో కూడా అపారమైన జ్ఞానం ఉండేది. కానీ ఆయనకు శతానందుడు అనే ఒక కుమారుడున్నాడు. శతానందుడు ఎంత ప్రయత్నించినా సరే విద్యలో రాణించలేకపోయేవాడు. గురువులు బోధించిన పాఠాలు అతనికి అస్సలు అర్థమయ్యేవి కావు. అర్థం కాక ఎంత చదివినా గుర్తుంచుకోలేకపోయేవాడు. దీంతో శతానందుడు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు కాలేకపోతున్నాడు అని బాధపడుతూ ఉండేవాడు. ఇక విద్యానందుడు తన కుమారుడి పరిస్థితి చూసి చాలా కలతపడేవాడు. తన వద్ద ఉన్న అన్ని విద్యలను బోధించడానికి ప్రయత్నించినా కూడా శతానందుడు వాటిని స్వీకరించలేకపోవడం ఆయనకు చాలా బాధ కలిగించింది. తన కుమారుడికి జ్ఞానం, వివేకం కలగాలి అని, కళలలో ప్రావీణ్యం పొందాలని తండ్రిగా ఆయన చాలా తీవ్రంగా ఆకాంక్షించాడు. వారాహి అమ్మవారిని వీరెలా ఆశ్రయించారు అని మనం గమనిస్తే, తన కుమారుడి భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉన్న విద్యానందుడు ఒకానొక రోజు ఒక మహర్షిని కలిశాడు. మహర్షి విద్యానందుడి బాధను అర్థం చేసుకున్నాడు. పండితోత్తమ, మీ కుమారుడికి సరైన జ్ఞానం, కళలలో ప్రావీణ్యం లభించాలి అంటే శ్రీ వారాహి అమ్మవారిని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం అని చెప్తాడు. ఆమె కేవలం యుద్ధం చేసే దేవత మాత్రమే కాదు, బుద్ధి, వాక్ శుద్ధి, సకల విద్యల అధిష్టాన దేవత కూడా అని చెప్తాడు. ఆమె అనుగ్రహంతో ఎవ్వరైనా జ్ఞానవంతులు అవుతారు అని సలహా ఇచ్చారు. మహర్షి సూచన మేరకు విద్యానందుడు తన కుమారుడు శతానందుడితో కలిసి వారాహి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి నిష్ఠతో పూజల్ని చేయడం ఆరంభించాడు. వారు ఒక ఏకాంత ప్రదేశంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రోజు వారాహి అమ్మవారి నామాన్ని జపిస్తున్నారు. రోజులు గడిచాయి, వారాలు గడిచిపోయాయి. నామాన్ని జపిస్తూనే ఉన్నారు. ఉపవాసాలు ఉంటున్నారు. ఆమె కృప కోసం తపస్సు చేస్తూనే ఉన్నారు. శతానందుడు కూడా తన తండ్రితో కలిసి ఏకాగ్రతతో వారాహి అమ్మవారిని ప్రార్థించాడు. తనకు జ్ఞానం ప్రసాదించమని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉన్నాడు. వారాహి అమ్మవారి దర్శనం, జ్ఞాన ప్రదానం. అయితే వీరికి వారాహి అమ్మవారి దర్శనం ఎలా కలిగింది, అతనికి ఎలాంటి జ్ఞానం అమ్మవారు ప్రసాదించారు అని చూస్తే, రాజు ప్రజల యొక్క తీవ్రమైన భక్తికి, నిస్వార్థమైన ప్రార్థనలకు వారాహి అమ్మవారు కరుణించింది. ఒక శుభముహూర్తంలో దివ్య తేజస్సుతో వరాహముఖంతో ఉన్న అమ్మ చేతుల్లో శంఖం, చక్రం, నాగలి లాంటి ఆయుధాలతో, నల్లటి దేహకాంతితో సింహం మీద ఆసీనమై వారాహి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఆమె ముఖం నుంచి కరుణ, కళ్ళ నుండి దివ్య జ్ఞాన కాంతి ప్రసరించాయి. అయితే వారాహి అమ్మవారు విద్యానందుడిని, శతానందుడిని చూసి చిరునవ్వు చిందించారు. భక్తులారా, మీ నిష్ఠాపూర్వకమైన ప్రార్థనలకు నేను ప్రసన్నురాలినయ్యాను. విద్యానంద, నీ కుమారుడికి జ్ఞానం, వాక్శుద్ధి లేకపోవడం నీ బాధకు కారణమని నాకు తెలుసు. శతానంద, నీ సంకల్ప శుద్ధి నాకు ఆనందాన్ని కలిగించింది అని అమ్మ పలికింది. ఆ అమ్మవారు తన చేతిలో ఉన్న ఒక పవిత్ర వస్తువుతో శతానందుడి నాలుక మీద స్పర్శించారు. ఆ క్షణమే శతానందుడిలో ఒక అద్భుతమైన మార్పు సంభవించింది. అతని మనస్సులోని అజ్ఞానం తొలగిపోయింది. అప్పటి వరకు అర్థం కాని విషయాలన్నీ స్పష్టంగా అర్థమయ్యాయి. అతనికి సకల శాస్త్రాల మీద పట్టు వచ్చింది. కవిత్వం చెప్పే శక్తి, అద్భుతమైన వాక్చాతుర్యం అతనికి అలవడ్డాయి. శతానందుడు అప్పటికప్పుడే వారాహి అమ్మవారిని స్తుతిస్తూ అనేక శ్లోకాలు, స్తోత్రాలు రచించి ఆలపించాడు. ఇక విద్యానందుడు తన కుమారుల్లో వచ్చిన ఈ అద్భుత మార్పును చూసి ఆయనకు ఆనంద భాష్పాలు రాలాయి.
వారాహి అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. వారాహి అమ్మవారు వారిని దీవించి అదృశ్యమైంది. ఆ రోజు నుండి శతానందుడు తన తండ్రికి తగ్గ తనయుడిగా, గొప్ప పండితుడిగా, కవిగా కూడా పేరు పొందాడు. అతని పేరు దశ దిశలా వ్యాపించింది. కాబట్టి ఈ కథలో వారాహి అమ్మవారు కళలకి, వాక్ శుద్ధికి, జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో తెలిసింది కదా. అయితే ఈ కథలో ముఖ్యంగా వారాహి అమ్మవారి శక్తి ఏంటో తెలుస్తుంది. కేవలం ఆమె శత్రు సంహారిణి మాత్రమే కాదు, కళలు, జ్ఞానం, వాక్శుద్ధి, వివేకం కూడా ప్రసాదించే దేవతగా కూడా ఆమె ప్రాముఖ్యత మనకు తెలియజేస్తుంది. ఆమెను పూజిస్తే విద్యలో రాణించలేని వారికి జ్ఞానం, బుద్ధి, ఏకాగ్రత లభిస్తాయి. వాక్శుద్ధి కలిగి మాటల్లో స్పష్టత, ప్రభావం పెరుగుతుంది. కళలలో ప్రావీణ్యం పొందడానికి ఆమె సాయం చేస్తుంది. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం ఎలాంటిదైనా సరే. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, అలాగే వివేకం కూడా కలుగుతాయి. వారాహి అమ్మవారు భక్తుల అజ్ఞానాన్ని తొలగించి వారిలో జ్ఞాన జ్యోతిని వెలిగించే దేవత. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథలో అమ్మవారి గురించి ఇంకాస్త మీరు తెలుసుకున్నట్టున్నారు కదా. అంతేకాకుండా అమ్మవారిని నిస్వార్థంగా పూజిస్తే అతని భక్తుల కథ కూడా మీరు విన్నారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.